ఒక అందమైన లేక్లో 3 ఫిష్ ఫ్రెండ్స్ ఉండేవి. మొదటి ఫిష్ పేరు లక్కీ. లక్కీ చాలా స్మార్ట్, కానీ ఫుల్గా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేది. రెండో ఫిష్ పేరు చబ్బీ. చబ్బీ ఎప్పుడూ లేజీ మోడ్లో ఉంటుంది. మూడో ఫిష్ పేరు హను. హను చిన్నదైనా చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తుంది. ముగ్గురు రోజంతా కలిసి లేక్లో స్విమ్ చేస్తూ ఫన్ చేసుకుంటూ ఉండేవి. ఒకరోజు లేక్ దగ్గరికి 2 ఫిషర్మెన్స్ వచ్చారు. వాళ్లు లేక్ని చూసి రేపు ఉదయం ఇక్కడికి వచ్చి అన్ని ఫిష్లను పట్టుకుందాం అని అన్నారు. ఆ మాటలు హను ఫిష్ విని షాక్ అయిపోయింది. హను ఫిష్ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళింది. మనకి డేంజర్ రాబోతుంది, ఈరోజే ఇంకో లేక్కి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు లక్కీ ఫిష్ నవ్వుతూ, రిలాక్స్, నన్నెవ్వరూ పట్టుకోలేరు అంది. చబ్బీ ఫిష్ మీన్వైల్ యార్నింగ్ చేస్తూ, టుమారో కదా బ్రో ప్రాబ్లం, టుమారో చూసుకుందాంలే. హను ఫిష్ మాత్రం వరీడ్గా చూసింది. కొన్నిసార్లు డేంజర్ రాకముందే మూవ్ అవ్వాలి అనుకుని ఆ రాత్రే హను ఫిష్ సైలెంట్గా మరో లేక్కి స్విమ్ చేసి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన ఫ్రెండ్స్ వైపు చూసి మెల్లగా, మీరు కూడా సేఫ్గా ఉండాలంటే నాతో వచ్చేయండి అనంది. ద నెక్స్ట్ డే మార్నింగ్ ఫిషర్మెన్స్ తిరిగి వచ్చారు. వాళ్లు ఒక పెద్ద ఫిషింగ్ నెట్ని నీళ్లలో వేశారు. చబ్బీ ఫిష్ ఒక్కసారిగా వేకప్ అయింది. అమ్మో! లక్కీ ఫిష్ వెంటనే ఫాస్ట్గా స్విమ్ చేస్తూ, నా స్పీడ్ చూస్తారా అంటూ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది. కాని నెట్ చాలా పెద్దది. లక్కీ ఫిష్ కూడా ట్రాప్ అయిపోయింది. చబ్బీ ఫిష్ అయితే ఫుల్ పానిక్ మోడ్లోకెళ్ళింది. నేను జిమ్ లో జాయిన్ అవ్వాల్సిందే. సడన్ గా చబ్బీ ఫిష్ కి హను ఫిష్ మాటలు గుర్తొచ్చాయి. లక్కీ ఫిష్ కామ్గా ఆలోచించింది. డెడ్ ఫిష్ లా యాక్ట్ చేద్దాం అనగానే ఇద్దరూ సడన్ గా మోషన్లెస్ గా ఫ్లోట్ అయ్యాయి. ఫిషర్మెన్ చూసి, ఇవి ఆల్రెడీ డెడ్ అయ్యాయి అంటూ వాటిని నీళ్లలోకి పడేశారు. వాటర్లో పడగానే స్వూష్! ఇద్దరూ సూపర్ ఫాస్ట్ గా ఎస్కేప్ అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత లక్కీ ఫిష్ అండ్ చబ్బీ ఫిష్ మరో లేక్లో హను ఫిష్ ని కలిశాయి. లక్కీ ఫిష్ షేమ్తో, మా ఓవర్ కాన్ఫిడెన్స్ ఆల్మోస్ట్ మమ్మల్ని డేంజర్లో పడేసింది బ్రో అంది. చబ్బీ ఫిష్ మీన్వైల్, లేజీగా ఉండటం కూడా రిస్కీయే. హను ఫిష్ స్మైల్ చేస్తే స్మార్ట్ గా థింక్ చేస్తే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడొచ్చు మోడల్. ముందుగానే ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ ప్రమాదాల నుంచి త్వరగా బయటపడతారు. ఇదే ఈ రోజు మన స్టోరీ. మళ్ళీ ఇంకో ఫన్నీ సస్పెన్స్ స్టోరీతో త్వరలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.